తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యరత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడండి. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు మళ్ళీ నేను వస్తాను. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తారు. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోనే చెప్పాలన్నమాట. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా కానివ్వండి, అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో అంటే ఆ మిథున రాశిలోకి వచ్చి సంవత్సర కాలం పాటు ఉంటాడు. సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడన్నమాట కర్కాటక రాశిలో ఈ మే, జూన్ ఆ సమయాల్లో. ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు.
గురువు గారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? గురువు, శని, రాహు, కేతువుల స్థాన చలనం ఎలా ఉంది? వీరికి ఎటువంటి లాభాన్ని చేకూరుస్తున్నాయి? తప్పకుండా మిథున రాశి అనగానే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. మిథున రాశికి వచ్చేటప్పటికి ఏంటంటే రాశిలోనే గురువు ఈ సంవత్సర కాలం ఉంటారు. అలాగే దశమ స్థానంలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అలాగే తృతీయ స్థానంలో కేతు, భాగ్యస్థానంలో రాహు. సో తృతీయ కేతు చాలా మంచిదండి, భాగ్య రాహు కూడా చాలా మంచిది. దశమంలో శని కూడా పర్వాలేదు, దాని నష్టాన్ని ఏం చేకూర్చుడు పర్వాలేదండి. లాభం అయితే ఇంకా బెస్ట్, కానీ దశమం అయితే పర్వాలేదు, అంటే ఒక 70% మేలే చేస్తాడు. వీరికి ఏంటంటే కొంచెం బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఎందుకంటే అక్కడ కొంచెం ముఖ్యంగా ఏంటంటే గురువు బలం ఎప్పుడైతే మనకి తక్కువగా ఉందో, గురువు మిశ్రమంగా ఉన్నాడో, గురువు రాశిలోనే ఉన్నాడో కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తారన్నమాట. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, కొంచెం బద్ధకం ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయడం, బాగా కష్టపడితే మటుకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఎందుకంటే శని దశమ స్థానంలో ఉన్నాడు. ఎవరికైతే లగ్నం నుంచి సాధారణంగా దశమ స్థానంలో శని ఉంటారో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే వీరికి కూడా దశమ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నాడు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట లైఫ్లో. ఒకసారి అప్ వెళ్తారు, ఒకసారి డౌన్ అవుతారు. కాబట్టి మనం జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని, మనం జాగ్రత్తగా ఆలోచించుకుని చేస్తే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయకేతు, భాగ్యరాహు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. రాశిలో గురువున కూడా తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనం చేసుకోవడం, గురువుని దర్శించుకోవడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఒక 40% బలం అన్నట్టు గురువు. గురువు అనే గ్రహమే దైవబలం అండి, దైవానుగ్రహం అన్నీ కూడా గురువే అనమాట. అలాంటి గురువు మనకి రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తారు అన్నమాట. ఏదైనా సరే ఆచితూచి మెలగడం. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఎక్స్పాన్షన్గా వెళ్ళకపోవడం, కొత్త వ్యాపారం చేయకపోవడం మంచిది. అలాగే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, అలాగే షూరిటీస్ పెట్టకూడదు, మధ్యవర్తిత్వం వహించకూడదు. అలాగే అంటే రిస్క్ అనేది మటుకు చేయకూడదు. ఎందుకంటే రిస్క్ ఎప్పుడు చేయాలంటే శని పరిపూర్ణంగా బలం ఉన్నా, లేదంటే గురువు పరిపూర్ణంగా బలంగా ఉన్నప్పుడు, రెండిట్లో ఎవరైనా ఒకరు బలంగా గట్టిగా ఉంటే కనుక రిస్క్ చేయొచ్చండి. ఆ స్పెక్యులేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఎప్పుడైతే 2 బలాలు కొంచెం తక్కువగా ఉంటాయో అప్పుడు ఎప్పుడు రిస్క్ చేయకూడదు అన్నమాట. అది మెయిన్గా సినిమా వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే. సో వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులకు కానివ్వండి, అలాగే రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు, ఈ దీని ఏమంటారు ముఖ్యంగా పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? ఆర్థికంగా అంటే కూడా మెయిన్ ఏంటంటే గురువే ధనకారకుడు అండి. ఎవరికైనా సరే సాధారణంగా జాతకరీత్యా గురువు ధనకారకుడు అనమాట. సో ఆర్థికం అంటేనే ధనం అనమాట. కాబట్టి అంటే వీరికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, బాకీలు వసూలు అవ్వవు, అలాగే అప్పులు వాళ్ళ బెడత తప్పదు. సో అప్పులు అనేవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవు. ప్రస్తుతం ఈ సంవత్సరం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏటా ద్వితీయ స్థానంలోకి వస్తాడు, అప్పుడు ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఈ సంవత్సర కాలం మటు కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే గురువు ద్వితీయంలోకి వచ్చిన శని దశమ స్థానంలోనే ఉంటాడు, పర్వాలేదు. ఎవరో ఒక గ్రహం గట్టిగా ఉంటే చాలండి. ఒక గ్రహం బాగుంటే ఒక సంవత్సర కాలం కదా, ఈ లోపల మనం జాబ్ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఫైనాన్షియల్గా కానీ ఏదో ఒకటి మనకు ముందుకు వెళ్ళగలుగుతాం. సో అప్పుడు వేరేది బలం లేకపోయినా పర్వాలేదు. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఉద్యోగస్తులకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? సాధారణంగా ఉద్యోగ కారకుడే శని అండి. ఉద్యోగ కారకుడు, ప్రొఫెషన్ కారకుడు, ఇవన్నిటి కూడా శని. ఆరోగ్య కారకుడు, ఆయుష్ కారకుడు కూడా శని. ఆ ఉద్యోగ స్థానమే దశమ స్థానం అనమాట. సో అలాంటి ఉద్యోగ స్థానంలోనే ఉద్యోగ కారకుడైన శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగం రీత్యా మటుకు ఏమి అంత ఇబ్బంది ఏమి ఉండదండి, బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి, కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. ఉన్నవాడికైతే కనుక తీసేయరు, ప్రస్తుతం నడుస్తుంది కానీ ప్రమోషన్స్ అవి ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి కానీ జాబ్ అయితే పోదు. అలా చెప్పి ప్రమోషన్స్ రావు, ఉన్న శాలరీలోనే కంటిన్యూ అవ్వడం అలా జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏడాది మనకు గురుబలం వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హెల్త్ ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది, ఎందుకంటే శని దశమంలో బాగానే ఉన్నాడు కాబట్టి గురువు రాశిలో ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మంచిగానే ఉంచుతాడు. సో ప్రాబ్లం ఉండదు. సో ఆరోగ్యరీత్యా మటుకు బాగానే ఉంటుంది. రాహుకేతువుల మూలంగా ఎటువంటి ఫలితాలు ఏర్పడుతుంది? రాహుకేతుల మూలం మటుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండడం, జనాల సహాయ సహకారాలు పొందడం. సో ఖచ్చితంగా ఇవన్నీ రీత్యా కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాహుకేతుల మటుకు తప్పకుండా మేలు చేస్తాడు. మరి ఈ గురుబలం పొందేందుకు ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? నేను ఎప్పుడు అనుకున్నట్టే గురువుకి మటుకు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన అర్చన కానీ అభిషేకం కానీ చేయిస్తుంటే కూడా చాలా మంచిది. కాబట్టి ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉంటే కనుక ఇంకా మంచి ఫలితాలు తప్పకుండా మీకు లభిస్తాయి. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం,
ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.